అలా దించుకోవడం కాదయ్యా, ఉందా ఇచ్చేదేమైనా అది లేదా? మెయిన్ రోడ్కో కిరాణా షాపు, అద్దెకివ్వడం 4 కొంపలు, నెలకి 5 లక్షల రూపాయలు అన్నీ కలుపుకొని ఆదాయం. నేనే 4 గంటలకు నిద్రలేస్తాను, మరి నువ్వు అద్దె కట్టడానికి 5,000 రూపాయలు లేదు గాని 9 గంటల దాకా నిద్రపోతావు. అసలు నీకు నిద్ర ఎలా పడుతుందయ్యా? ఇవ్వలేనందుకు నువ్వు సిగ్గుపడుతున్నావో లేదో గాని నీ దగ్గర వసూలు చేసుకున్నందుకు నేను సిగ్గుపడుతున్నానయ్యా. సార్ ఈ ఒక్క నెల సార్. ఒక్క నెల కాదు కదా, ఒక్క రోజు కూడా గడువు ఇవ్వను. సాయంత్రం కల్లా డబ్బులు ఇవ్వకపోతే నువ్వు సినిమాలు తీస్తావేమో, నేను చూపిస్తాను నీకు సినిమా. చేతిలో చిల్లిగవ్వలేదు, వాండ్రేమో డబ్బులు అడుగుతున్నాడు. ఏదైనా మిరాకిల్ జరిగితే బాగుండు. హలో, ఎవరు? హలో సార్, ప్రొడ్యూసర్ కుమార్ గారు వచ్చారు, మీకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఓకే, ఆఫీస్కి వచ్చి కలవండి సార్. సరే. ఏంటి వాటర్ రావట్లేదు? హాయ్, ఆల్ ది బెస్ట్. ఎందుకు? ఎందుకేంటి, ప్రొడ్యూసర్ కి స్టోరీ చెప్పడానికి వెళ్తున్నావుగా అందుకు. ఈవినింగ్ కల్లా రెంటికి పోతే మీ నాన్న సినిమా చూపిస్తానన్నాడు. ఇంకేం చెప్తాం స్టోరీ ఈ టెన్షన్ లో. అయితే నన్ను పెళ్లి చేసుకో, నువ్వు మా నాన్నకి సినిమా చూపించొచ్చు. ఇంటి రెంట్ కట్టడానికి చేతిలో రూపాయి లేదు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని ఎలా ఫ్యామిలీ పోషిస్తాను చెప్పు? నువ్వెందుకు పోషించడం, నేనే నిన్ను పోషిస్తా. అవునా? అవును, నేను నెక్స్ట్ మంత్ జాబ్ లో జాయిన్ అవుతున్నా. మంత్లీ 60,000 సాలరీ. నువ్వు డైరెక్షన్ ఛాన్స్ కోసం ట్రై చేయడానికి నాకు ఈ మాత్రం వస్తే పర్లేదుగా. నువ్వు డైరెక్టర్ అయ్యేంత వరకు నేనే నిన్ను చూసుకుంటా. ఐ విల్ హ్యాండిల్ ఇట్. కానీ నువ్వు నాకు రోజుకొక స్టోరీ చెప్పు. ఒకవేళ నేనే బాగా సంపాదించాననుకో, నేనే ప్రొడ్యూస్ చేస్తా. అప్పుడు నువ్వు హ్యాపీయేగా? నా మీద నీకు చాలా సింపతి ఉంది. ఇది సింపతి కాదు, నిజం. నువ్వే చెప్పావుగా, ఒక హీరో, హీరోయిన్, విలన్, కమిడియన్, మదర్, ఫాదర్, ఫ్రెండ్స్, ఇలా అన్ని క్యారెక్టరైజేషన్స్ డైరెక్టర్లోనే ఉంటాయని. నువ్వు చెప్పే స్టోరీస్ లో నేను హీరోని చూడ్ను, నిన్నే చూస్తా. నేనేమో హీరోయిన్ లా ఫీల్ అయిపోతా. నా స్టోరీస్ ని బాగా ఫాలో అవుతున్నావు, బాగా ఇన్వాల్వ్ అవుతున్నావు అనుకుంటా. నీ స్టోరీస్ నే కాదు, నిన్ను కూడా. మేం కూడా ట్రెండ్ అని సెట్ చేయాలి కదా. రాకీ, నువ్వు స్టోరీ చెప్పే 5 minutes ముందు నాకు కాల్ చేస్తావా? షార్ప్ 1కి. ఓకే, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. సార్, మీరు రాకీ సరే కదా? అవును. మీకోసమే సార్ వెయిట్ చేస్తున్నాడు, లోపల ఉన్నారు, వెళ్ళండి. ఓకే. రే రాజా. రే రాకీ, ఎలా ఉన్నావురా? నువ్వేంటి ఇక్కడ? రే రాజా, బాంబే నుంచి ఎప్పుడొచ్చావురా? ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? అవును, నువ్వేంటి ఇక్కడ?
ఎనీవే ఆఫ్టర్ లాంగ్ టైం ఇక్కడ కలిసాం. నీ నెంబర్ మిస్ అయిందిరా. అవన్నీ తర్వాత రా, ఫస్ట్ వచ్చి కూర్చో. ఓకేరా. అది సరే, నువ్వేంట్రా ఇక్కడున్నావు? బాంబే నుండి ఆఫీస్ విజిట్ కోసం వచ్చా. ఇక్కడ కుమార్ నాకు బాగా తెలుసు, క్యాజువల్గా కలవడానికి వచ్చా. అయినా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నేను కూడా కుమార్ని కలవడానికే వచ్చాను. ఇప్పుడు ఆయన లేరా? లేడు, అర్జెంట్ కాల్ వచ్చి బయటికి వెళ్ళాడు. రాకీ అనే డైరెక్టర్ వస్తాడు, కథ చెప్తాడు, విను, బాగుంటే సినిమా చేద్దామన్నాడు. రాకీ అంటే నువ్వేనా? అరే గెస్ట్ చేయలేకపోయాను రా, సారీ రా. పర్లేదు రాజా. అవును, ఇప్పుడు ఆయన లోపల లేరా? ఏంట్రా నాకైతే చెప్పవా? చాచా అదేం లేదురా, నీకైతే ఇంకా బాగా చెప్పగలను. అరే ఒక్క నిమిషం రా, ఇప్పుడే వస్తాను. సరేరా, ఓకే. బాబు, కుమార్ గారు ఎప్పుడొస్తారు? కంగ్రాచులేషన్ సార్, మీ కథ ఓకే అయింది. మీరు డైరెక్షన్ చేస్తున్నారు. మీ ఫ్రెండ్ రాజా గారే మా రాజ్ కుమార్ సార్. రాకీ ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదురా, ఇవి కన్నీళ్ళు కావురా, నా కష్టానికి వచ్చిన ఆనంద బాష్పాలు. అవునరా, ఇండేళ్ళ నా జీవితాన్ని ఈరోజే చూశాను. 28 ఏళ్ళు నేనంటే ఏంటో నాకు ఈరోజే తెలిసింది. బాధపడకురా. కావ్య ఏంటి ఇలా మాట్లాడుతుంది? నువ్వెందుకు పోషించడం, నేనే నిన్ను పోషిస్తా. అమ్మో, ఈవిడేంటి ఎక్కడ ఉంది? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. ఇలా నువ్వు వెళ్లే దారిలో కాపలా కాస్తే తప్ప నువ్వు కనిపించు. కావాలని అవాయిడ్ చేస్తున్నావా, లేక పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అది కాదు సహజ, నువ్వు కాల్ చేసినప్పుడు నేను చూడలేదు. ఈ రోజేంటో తెలుసా? నా బర్త్డే. నీకు గుర్తుందా? కనీసం ప్రేమించిన అమ్మాయి కోసం ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి కాస్త ధ్యాస అయినా లేదు. నువ్వు నీ గిఫ్ట్ కోసం ఆలోచిస్తున్నావు. ఈరోజు నేను ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నాను. ఈరోజు దేనికి? 3 months రెంట్ కట్టాలి. ఈవినింగ్ లోపు కట్టకపోతే నీ సామాన్లు బయట పడేస్తా అన్నాడా? సినిమా కష్టాలని మీ సినిమా వాళ్ళకే ఉంటాయి. ఎప్పుడు చూడు ఏదో ఒకటి. వినడానికి నేనే ఉన్నానా? సరేరా, బండెక్కు. ఎక్కడికి? సంతోష్ వాళ్ళ ఇంటికి. ఎందుకు? రెంట్ కట్టాలి కదా, మనీ అడుగుదామని. ఎంత? 15,000. ఇలా ఎంతకాలం ముష్టి అడుకుంటావు? అసలు నువ్వు కొంచెమైనా సిగ్గుగా అనిపించడం లేదా నీకు? సహజ, ఎందుకు అలా నెగిటివ్గా మాట్లాడతావు? వాడు నా ఫ్రెండ్ అన్నాక ఇచ్చిపుచ్చుకోవడం కామన్ థింగ్. దాన్ని ముష్టి అంటావేంటి? ఏమైనా అర్థముందా? ఇప్పుడెవరింటికయ్యా? ఒక ప్రొడ్యూసర్ని మీట్ అవ్వాలి, స్టోరీ చెప్పాలి వాళ్ళ ఆఫీస్కే. నీ బ్రతుక్కి ఎప్పుడైనా నిజం చెప్పావా? రేయ్, ఎక్కడ చచ్చావురా? ఫోన్ తీయడానికి ఎంతసేపా? నాన్న, హైదరాబాద్లో నాన్న. అది తెలిసిలేరా, డబ్బులు పంపిస్తానన్నా ఏమైంది? అది 4 రోజులు పంపిస్తానన్న. రేయ్, 4 ఏళ్ళ నుంచి మాట వింటున్నా. రేయ్, ఆ పనికిమాల దరిద్రాన్ని వదిలేసి ఈ ఊర్లోకి వచ్చి కనీసం పాలేరు పనైనా చేసుకుంటే 10 రూపాయలు పనికొస్తావురా. అది చూసేనా పిల్లనిస్తారా? హే ఆ పాపు, వెళ్ళి రాకీ, నేను ఇంటికి వెళ్తాను. అరే రా, నేను డ్రాప్ చేస్తా కదా, బండెక్కు. నేనెక్కను. నీ ముష్టి బతుక్కి
నేను కావాలా ఇంకా? అయినా నీతో జర్నీ నాకు కంఫర్ట్గా లేదు. ఇప్పుడు ఈ బైక్ మీదైనా తర్వాత లైఫ్లో అయినా. నువ్వు వెళ్ళు రాకీ, నేను ఇంటికి వెళ్తాను. సహజ ప్లీజ్. అవును రాకీ, నువ్వు ఇష్టం ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు ఇష్టం లేదు. అయినా ఒక అబద్ధాన్ని నిజమని నమ్మి కలలో కూడా నమ్మలేను. ఇన్నాళ్ళు ఉన్నది నువ్వు నాతోనేగా. ఏ నీకు తెలీదా నిజమేంటో అబద్ధమేంటో? చెప్తే అర్థం కావడం లేదా నీకు? నాకు ఇష్టం లేదు. నీ లైఫ్లో నువ్వు సక్సెస్ అవుతావని నేను అనుకోవడం అది అబద్ధం. నువ్వు అంటే ఏంటి అనేది నీ చుట్టూ ఉన్న వాళ్ళకి, నీ కన్న వాళ్ళకి అందరికీ క్లారిటీ ఉంది, ఒక్క నాకు తప్ప. ఏది అడిగినా అది చెయ్యవు. ఈరోజు నా బర్త్డే. మా నాన్న 1,00,000 రూపాయలు పెట్టి గిఫ్ట్ కొనిచ్చినా నేను ఎంత హ్యాపీగా ఉంటానో లేదో నాకు తెలియదు. కానీ 100 పెట్టి చిన్న కేక్ కొనేస్తే నేను హ్యాపీ ఉండేదాన్ని. కానీ 100 రూపాయల కోసం ఇలా రోడ్ల మీద పడ్డాం. నీతో జర్నీ చేస్తే నా లైఫ్ కూడా రోడ్ల మీదకి వస్తుంది. ప్లీజ్ రాకీ, ఇక్కడ నుంచి నీ లైఫ్లో నుంచి, నీ మొబైల్లో నుంచి నన్ను డిలీట్ చేసి. సహజ సహజ. రాజా, నీకు తెలుసు కదరా సినిమా అనేది నా కళ అని, నా లైఫ్లో ఒక పార్ట్ అని. సినిమా కోసమే కదరా ఇంతకాలం కష్టపడ్డాను. ఏంటి సినిమా కోసం నేను జాబ్ కోసమో ఏదైనా గ్రూప్ కోసమో ప్రిపేర్ అయితే ఆస్తులు అమ్మాయినా మనీ పంపేవాడు మా నాన్న. కానీ మా నాన్న దృష్టిలో సినిమానే ఒక దరిద్రం. అవును, మీ అమ్మగారు నీకు హెల్ప్ చేయట్లేదా? మా అమ్మా నాన్న నన్ను అపార్థం చేసుకున్నారంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే వాళ్ళు నాకు కనిపించినంత దూరంలో ఉన్నారు. వాళ్ళ స్థాయికి, వాళ్ళ ఊహకందనంత రీతిలో నా కష్టాలు ఉన్నాయి. అందుకని పరాయి వాళ్ళు అయిపోతారా? వాళ్ళు బ్రతికేది ఊళ్ళో కాబట్టి వాళ్ళ ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి. నా పక్కనే ఉండి అన్నీ తెలిసిన సహజ కూడా ఏరా రిలేషన్లో లేరా? హలో కావ్య. హాయ్, డిస్టర్బ్ చేశానా? లేదు చెప్పు. నీ బైక్ పాకెట్లో 15,000 పెట్టాను. ఈవినింగ్ నాన్నకి రెంట్ కట్టేసే. అలాగే వచ్చేటప్పుడు నన్ను పికప్ చేసుకో. బాయ్. ఈవినింగ్ నాన్నకి రెంట్ కట్టేసే. వచ్చేటప్పుడు నన్ను పికప్ చేసుకో. ఓకే. రా కూర్చో. ఎవరు కావ్యానా? కావ్య నీ టాలెంట్ని, క్యారెక్టర్ని ప్రేమించింది. నువ్వు సక్సెస్ అయినా కాకపోయినా కావ్య నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. నిన్ను దూరం చేసుకుని వెళ్ళిన వాళ్ళందరికీ సమాధానం నువ్వు తీయబోయే సినిమా. థ్యాంక్ యూ. రేయ్, ఇంతకు మన సినిమా టైటిల్ ఏంటి? ఒక లైఫ్.